మంచి మనస్సు. మంచి మనసు. గొప్ప అనేది ఎప్పుడు వస్తుంది అంటే సత్యాన్ని సర్వసత్యాన్ని తెలుసుకుంటూ వెళ్తే గొప్ప. కల్వరి సతీష్ అని చెప్పేసి కల్వరి చర్చ్ ఉంటుంది కదా, మియాపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దశమ భాగం కింద వసూలు చేస్తారట. చూడండి, దశమ భాగం రోజు ఇచ్చేది కాదు, నెలకు ఒకసారి దేవునికి సమర్పించేది. ప్రతి ఆదివారం సేవ నాడు, కోసం. ప్రతి ఆదివారం నాడు వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. నాకు డబ్బు కంటే దేవుని సేవ, దేవుడే ముఖ్యమని చెప్పే ప్రయత్నం అది. నియమానికి కట్టుబడేది. స్త్రీ కంటే దేవుడే. ఆ డబ్బులన్నీ సతీష్ గారి ఇంట్లోకి పోతాయి అంటారా? ఎట్లా? ఆయన సేవ చేస్తున్నారు కదండి. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు, హాస్పిటల్స్ కట్టారు, తర్వాత చాలా చోట్ల శుభార్చ చేస్తారు. గొప్ప వ్యక్తి అంటారా కల్వరి సతీష్? గొప్ప వ్యక్తి అంటే మంచి వ్యక్తి కదండి. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, కరోనా టైంలో కూడా సమాజానికి చేశారు. చూడంండి, అవన్నీ కూడా క్రైస్తవుల నుంచి తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి డబ్బే కదా, తను సొంతంగా ఖర్చు. ప్రభుత్వం ఏమైనా సొంతంగా పెడుతుందా? ప్రజల డబ్బు ప్రజలకే పెడుతుంది. అదే లాజిక్ అలా కలిసి వస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే